రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. కొత్త రేషన్ కార్డులు సన్నబియ్యం కాంగ్రెస్ పార్టీకి గేమ్ చేంజర్ అని చెప్పారు. 2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, ఫిబ్రవరిలో పోలింగ్ ఉండొచ్చన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. దేవుళ్ల పేరుతో ఓట్లు అడిగే సంస్కృతి కాంగ్రెస్ది కాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేవుడి పేరుతో ఓట్లు అడిగేవారు అభివృద్ధి చేయరని చెప్పారు. బీజేపీ నేతలు అబద్ధాన్ని ప్రచారం చేసి ఇంటింటికి విషం నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ అన్నిటినీ, అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ని, అన్ని మున్సిపాలిటీలని మన కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ కి తీసుకుపోవడానికి అన్ని విధాలుగా ముందుకు పోతున్నాము. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో సహా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్ కి ఎక్కువ నిధులు కేటాయించి అర్బన్ ఏరియాస్ అన్నిటినీ ఒక నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ తీసుకుపోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అర్హులైన వాళ్ళందరికీ కూడా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళకి, మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్త అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రాని వారు ఎవరైనా ఉంటే, అదే విధంగా పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు చేర్పించాలంటే ఇప్పుడు కూడా చేర్పిస్తామని చెప్పి, కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. ముందు కూడా మరో ఖచ్చితంగా 3 ఏళ్లు మన ప్రభుత్వం స్థిరంగా, స్టేబుల్ గా, ప్రోగ్రెసివ్ గా ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కూడా తెలంగాణలో మన ప్రభుత్వమే రాబోతున్నది. నా సహాయ సహకారాలు, అండదండలతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలవాలి, మనం డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికతో నిజామాబాద్ చరిత్ర మారే విధంగా మనం అందరం కలిసి కష్టపడి పనిచేద్దాము. మొత్తం మనకు చెప్పాల్సిన నిజామాబాద్ ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్. ఇది బాగా సెన్సిటివ్ జనం, చాలా సెన్సిటివ్ జనం. ఇక్కడ ఏవి పని చేయకుండానే కేవలం హిందూ పేరుతో పరిపూర్ణమైనటువంటి కాంగ్రెస్ నాయకుడు డి శ్రీనివాస్ గారి కొడుకు అరవింద్ గారు ఎంపీ అయినారు. రాజకీయాల్లో కూడా లేడు. 6 మాసాల ముందు వచ్చాడు, కొంత ఫీట్లు కొప్పిగంతలు వేశాడు. కేవలం దేవుడి పేరు మీద ఎన్నికయ్యాడు మొదటిసారి. 5 ఏళ్ళు చేసింది ఏం లేదు, మళ్ళీ దేవుడి మీద ఎన్నికలు రావాలనుకుంటా ఉన్నా. నేను ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కార్యకర్తలు మీరు వాస్తవాలు వివరించాలి ప్రజలకి. అందరం కూడా హిందువులమే, ఒకరిద్దరు తప్ప వేదిక పైన ముందు అందరూ కూడా హిందువులమే. హిందూ దేవుళ్ళు పూజిస్తాం, శ్రీరాముని ఆరాధిస్తాం. కానీ దేవుళ్ళ పేరట ఓట్లాడిగే సంస్కృతి మనకు లేదు. ఇంత మొనగాడని చెప్పుకుంటాడు అరవింద్. దేశంలో స్మార్టెస్ట్ సిటీస్ డిక్లేర్ చేస్తే నిజామాబాద్కి ఎందుకు రాలే? నిజామాబాద్ మున్సిపాలిటీ 1930లో ఏర్పడింది. ఉత్తమన్న, నిజామాబాద్ మున్సిపాలిటీ 1931లో ఏర్పడింది. అత్యధిక జనాభా, స్మార్ట్ సిటీ రాలే. 1952లో ఏర్పడిన కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. రెండు కూడా 2005లో కార్పొరేషన్ అయిన రాజశేఖర్ గారు చేశారు. కానీ 1931లో ఏర్పడ్డ నిజామాబాద్ మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ, పెద్ద జనాభా ఉంటే ఇక్కడికి స్మార్ట్ సిటీ రాదు, అమృత మాత్రమే ఇస్తారు. కానీ 1952లో అంటే దాదాపు 19 ఏళ్ల తర్వాత ఏర్పడ్డ మున్సిపాలిటీకి మాత్రం స్మార్ట్ సిటీ ఇచ్చినారు. అంటే ఏంటి నీ నిర్వాహకం? ఏం చేయగలిగినావు నిజామాబాద్కి? ఏ పరిశ్రమ తీసుకొచ్చినావు? ఏం పేరు చెప్పి ఓట్లాడుతావు? ఇవాళ హిందూ ముస్లిం ఇదే పని. నేను మొన్న చెప్పాను, ఇవాళ కూడా చెప్తా ఉన్నాను. బీజేపీ మనకి ఎంత దూరమో మజ్లిస్ కూడా అంతే దూరం. మనం ఇండిపెండెంట్గా ఎన్నికలు కొట్లాడుతూ ఉన్నాం. మన సత్తా మీద కొట్లాడదాం, మన అభివృద్ధి చూపించి కొట్లాడదాం. మనం ఇచ్చిన రేషన్ కార్డులు, మనం ఇచ్చిన సన్న బియ్యం, మనం ఇస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, మనం ఇస్తున్నటువంటి రైతు భరోసా, మనం ఇచ్చిన మాఫీ చేసిన రుణమాఫీ, ఇవన్నీ చెప్పి ఓట్లు అడగాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రజలకు వివరించాలి. ఎవరు వివరించాలి? సుదర్శన్ రెడ్డి గారు, నేను, షబీర్ అలీ గారు ఎన్నిలకు పోగలుగుతాం? మీరు పోవాలి. కార్యకర్తలు ప్రతి ఇంటికి పోవాలి. వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంది? పనులు చేయకుండా అబద్ధ ప్రచారాలు చేసుకుని ఇంటింటికి విషం నింపుతా ఉన్నారు. మనం చేయాల్సింది వాస్తవాలు చెప్పుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళి వాస్తవాలు చెప్పుకుంటే డెఫినెట్గా మనం గెలుస్తాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు. తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఏ దేశంలో ఉన్నా మాతృభాషను, మాతృదేశాన్ని అస్సలు మరవకూడదని సూచించారు. తెలుగు సంగమం ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పెద్ద గోల్కొండ వద్ద సంక్రాంతి సమ్మేళనం నిర్వహించారు.
సంక్రాంతి ఉత్సవం, సంక్రాంతి సందర్భంగా సమ్మేళనం, తెలుగు సంగమం కార్యక్రమం మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. ఇది 10వ సంవత్సరం. అనేక మంది మహానుభావులు దేదీప్యమానంగా తెలుగు జాతి ప్రకాశాన్ని వెలిగించినటువంటి ప్రముఖులు ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమంలో అతిథులుగా, విశిష్ట అతిథులుగా, అదేవిధంగా సన్మానకర్తలుగా హాజరు కావడం అవుతూ వస్తున్నది. తెలుగు జాతి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాదు, పక్కనుండేటువంటి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా ఈ 4 రాష్ట్రాల్లో కూడా విశేషమైనటువంటి జనసంఖ్య కలిగినటువంటి జాతి మనది. అయితే కేవలం ఈ రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగు ప్రజలు విస్తరించి ఉన్నారు, వ్యాపించి ఉన్నారు. అనేక దేశాల్లో, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, పొరుగు దేశాల్లో, ఇతర అనేక దేశాల్లో తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు. అమెరికాలో కూడా ఈ మధ్యన తెలుగు పట్ల ఆదరణ పెరుగుతున్నది. ఇది నేను గమనించాను. అనేక సంవత్సరాలుగా తెలుగు భాష ఉంటుందా లేదా, అంతరాయమవుతుందా లేదా అంతర్ధానమవుతుందా అనేటువంటి అనుమానాల మధ్యన తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు మళ్ళీ గౌరవం ఉంటుంది, వైభవం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ భాషల్లో తెలుగును మించినటువంటి సుందరమైనటువంటి, రసవత్తరమైనటువంటి, అన్ని రసాలను పోషించగలిగేటువంటి భాష ఏదైనా ఉంటే అది తెలుగు భాష. తెలుగు పద్యం, తెలుగు కవిత్వం, తెలుగు పాట ఇవన్నీ కూడా మర్చిపోలేనటువంటి, మరవలేనటువంటి, కాబట్టి ఇవి అమరమైనటువంటి, అనంత కాలం వరకు ఖచ్చితంగా జీవించేటువంటి. అందులో నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు జరిగే స్వామివారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. గుట్టపై 800 మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. చెరువుగట్టులో పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలపై మరిన్ని వివరాలు సేకరణిస్తారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే 3వ ప్లేస్లో ఈ ఆలయానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు ఉంటాయి. అత్యధికంగా భక్తులు వచ్చే టెంపుల్గా ఈ చెరువుగట్టును గుర్తిస్తారు. ఈ టెంపుల్కు సంబంధించి ప్రతి అమావాస్యకు దాదాపు 1,00,000 మందికి పైచిలకు భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాలకు సంబంధించి దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షల మంది ఇక్కడికి వస్తారు. టెంపుల్లోని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. శివసత్తల తోటి పాటు ఆలయానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక ఈ టెంపుల్ కి సంబంధించి 3 గుండ్ల పైన శివుడు ఉంటాడు. శివుడు వెలిసిన ఆ ప్లేస్ లో స్వామివారిని దర్శనం చేసుకుంటే భక్తుల కోరిన కోరికలు తీరుతాయనేది ప్రగాఢ నమ్మకం. దానిలో భాగంగా ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ కళ్యాణోత్సవానికి తెల్లవారుజామున జరిగే ఈ కళ్యాణోత్సవానికి కూడా పాలక మండలి కావచ్చు, అధికార యంత్రాంగం ప్రత్యేకంగా కూడా అన్ని ఏర్పాట్లను చేసింది. దాదాపు 5 లక్షలకు పైచిలకు మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఎంతమంది అంచనా చేస్తున్నారు, మనతో పాటు మాట్లాడడానికి ఆలయ ఈవో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈసారి ఇంకా గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లా ఉన్నది ఏర్పాట్లు? చాలా బాగా చేసామండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పార్కింగ్ లో దాదాపు 40 ఎకరాల పైగా మేము పార్కింగ్ చేయడం జరిగింది. అన్నిట్లలో కూడా లైటింగ్ ఏర్పాటు చేశాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా. దాని తోడుగా ప్రతి పార్కింగ్ ఏరియాలో కావచ్చు, ఘాట్ రోడ్లో కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే జనాలు మొబిలైజ్ అవుతుందో అక్కడంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండడం జరిగింది. తాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నైట్ ఎక్కువ మంది జనాలు వస్తారని అంచనా వేయడం జరిగింది. దానికి తగినట్టుగానే క్యూ లైన్లు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అన్ని కూడా ఏర్పాటు చేశాము. మరి ముఖ్యంగా ఎవరైనా దూర ప్రాంతంలో ఏదైతే ఈ
కళ్యాణం చూడలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ గుట్ట మీద మొత్తం ఆ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ లో విజిబిలిటీ ఉండే విధంగా 2 స్క్రీన్లను ఏర్పాటు చేశాము. అదేవిధంగా గౌరీ సదన్ వద్ద ఘాట్ రోడ్ లో చాలా మంది స్టే చేస్తారు, అక్కడ కూడా కనిపించే విధంగా పార్కింగ్ ఏరియాలను ఘాట్ రోడ్ లోను అక్కడ 2 స్క్రీన్లు ఏర్పాటు చేశాము. అదేవిధంగా గుట్ట కింద ప్రాంతం నంది దగ్గర కూడా ఒక స్క్రీన్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా అమ్మవారి ఆలయం దగ్గర కూడా మనం లైవ్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గుట్ట ప్రాంతం అంతా కూడా ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళందరూ సుమారుగా 4 లక్షల మందిని అంచనా వేయడం జరుగుతుంది. అంతమందికి కూడా మేము స్క్రీన్ల ద్వారా లైవ్ వీక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైటింగ్ కావచ్చు, బార్కేడింగ్ కావచ్చు, ఇదంతా గానీ పోలీస్ శాఖ వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా అన్ని క్లీన్ అబ్జర్వేషన్ మన డిఎస్పీ సార్, అడిషనల్ ఎస్పీ సార్ వీళ్ళందరి సహకారంతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పూలాలంకరణ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అన్ని కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ దేవతలను కొలిసే కల్చర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ గ్రామీణ ప్రాంతంలో అంటే గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కువ వస్తారు. ఇక్కడ కూడా అంటే అత్యధికంగా రద్దీ వచ్చే టెంపుల్ గా 3వ ప్లేస్ లో ఇది ఉంటుంది. సో అంతమంది వచ్చేదానికి ఏర్పాట్లన్నీ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయా? సఫిషియెంట్ గా ఉన్నాయండి. అది ముందస్తుగానే అంచనా వేయడం జరిగింది. కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి కోఆర్డినేషన్ మీటింగ్ లో అటువంటి అంచనాకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇందులో సమన్వయ మీటింగ్ లో ఏర్పాటు చేసి ఎవరి విధులను వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇందులో శానిటేషన్ వారు కావచ్చు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, అందరూ కూడా ఇందులో సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. ఎంతమంది బందోబస్తుని ఇస్తున్నారు? బందోబస్తుకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అదేవిధంగా టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు? ఇక్కడ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ చెరువుగట్టు ఈ నార్కెట్పల్లి మండలంలో ఉంది. దీనికి దాదాపుగా 1000 మందిని ఈ బందోబస్తు కోరుతున్నాము. ఎస్పీ శరత్చంద్ర పవార్ గారి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు చేయడం జరిగింది. దీనికి దాదాపుగా డిఎస్పీ 4 డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, అదేవిధంగా 20 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్ఐలు, మిగతా 900 మంది సిబ్బంది 10 జిల్లాల నుంచి వచ్చారు బందోబస్తుకి. దాదాపుగా టోటల్గా వచ్చి ఒక 1000 మంది ఉన్నారు. దీన్ని రౌండ్ ది క్లాక్ మన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. స్టార్టింగ్ నుంచి కూడా వెహికల్ పార్కింగ్ మెయిన్ దానికి కాన్సన్ట్రేషన్ చేశాము. 4 పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేశాము. ప్రతి పార్కింగ్ లాట్లో కూడా అవి ప్రాపర్గా పార్కింగ్ చేసి జామ్ కాకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా స్త్రీలు, వయసు మీరిన వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఎటువంటి దొంగతనాలు కానీ ఈవ్ టీజింగ్ జరగకుండా కూడా ఏర్పాట్లు చేశాము. దానికి షీ టీము, క్రైమ్ టీములు కూడా తిరుగుతున్నాయి. వాళ్ళు మఫ్టీలో రౌండ్ ది క్లాక్ తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా క్రైమ్ని కంట్రోల్ చేయడానికి పెట్టాము. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పరంగా మెయిన్ రోడ్ నుంచి ఘాట్ రోడ్ వరకు మరియు ఘాట్ రోడ్ నుంచి ఈ టెంపుల్ వరకు కూడా వివిధ స్థాయిల్లో ప్రతి సెక్టర్ కూడా ఒక ఇన్స్పెక్టర్ గారిని, 2 ఇన్స్పెక్టర్ గారిని పెట్టాము. వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బందితో ఎటువంటి లోపాలు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేస్తాము. అదేవిధంగా ఇక్కడ వెయిటింగ్ లో ఉంటా కూడా కొన్ని అపార్ట్స్ ఉంటుందని గ్యాలరీస్ లాగా పెట్టారు. అది వెయిటింగ్ లో ఉంటుంది అనమాట. అంటే ఒకళ్ళొకరు తోసుకోకుండా ఉంటాకి మన వాళ్ళు కూడా టెంపుల్ యాజమాన్యం, ఏఓ గారు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసి మన పోలీసులతో కోఆర్డినేషన్తో బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం మంచిగా పటిష్టంగా ఉంది బ్యారికేడ్స్ కూడా. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటాకి. అదేవిధంగా నిఘా ఉంచడానికి కూడా దాదాపుగా 100 సీసీ కెమెరాలు పెట్టారు. 100 సీసీ కెమెరాలు పెట్టారు. అదేవిధంగా లేడీస్ కూడా సపరేట్గా మనం లేడీ పోలీసుని కూడా సపరేట్గా ఏర్పాటు చేసామండి. ఎందుకంటే లేడీస్కి ఎక్కువ మూవ్మెంట్ ఉన్న అక్కడ లేడీ పోలీసుని కూడా పెట్టాము. ఎటువంటి అసాంఘిక కార్యక్రమం జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం. సార్, మీరు సిఐగా చూసారు, డిఎస్పీగా చూసారు, అప్పటికిప్పటికి క్రౌడ్ పెరిగిందా? ఇంకా టెంపుల్ కి సంబంధించి క్రౌడ్ పెరుగుతున్న ఏర్పాట్లు ఎట్లుండే? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ సంవత్సరము ఏర్పాట్లు ఈవో గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కలిసి ఇక్కడ విజిట్ చేసి, కలెక్టర్ గారు, ఎస్పీ గారు విజిట్ చేసి పలు సూచనలు చేశారు. దానికి అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈవో మోహన్ గారు చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడైతే కింది నుంచి ఈ గ్యాలరీస్ అన్ని కూడా, తర్వాత బ్యారికేడ్స్ అన్ని కూడా పటిష్టంగా ఉన్నాయి కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో రావడము, వాళ్ళు వెయిటింగ్ హాల్లో ఉండడము, అక్కడ ఉన్నటువంటి కూలర్స్ పెట్టడము, అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు బాగా ఉన్నాయి. ఈసారి పార్కింగ్ కూడా తదనుగుణంగా మేము మా జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా పార్కింగ్ లాట్స్లలో కూడా అక్కడ నుంచి పైకి రాకుండా అక్కడ నుంచి వాహనాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ టెంపుల్ మన ఈవో గారు వెహికల్స్ 5-6 వెహికల్ ఉంటే అందులోనే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ, లేకపోతే ఎవరన్నా వయోవృద్ధులు ఎవరన్నా ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళని పైకి రప్పించడానికి సపరేట్ వెహికల్ అరేంజ్ చేయడము. ఆటోలు కూడా దాదాపు 30 ఆటోలకు పాసులు ఇవ్వడం జరిగింది. ఆ ఆటోలు మాత్రమే శివాలయం వరకు వచ్చి ఏర్పాటు చేశారు.
నీట్నెస్ కూడా కంపేర్ చేస్తే గతంతో చాలా బాగా చేశారు. భక్తులు దీన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా చాలా ఈవో గారి చేసిన చర్యల పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం. ఆలయ చైర్మన్ గా అంటే లోకల్ గా కూడా చాలా మంది లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. నీట్నెస్ అనేది చాలా ముఖ్యం. సో ఎంతమందిని ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ, స్థానికులతోటి ఎట్లాంటి పనులు చేయిస్తున్నారు, అదేవిధంగా ఎంప్లాయీస్ విధులకు సంబంధించి ఇంకా అదనంగా ఎవరైనా తీసుకున్నారా ఇక్కడ? అదనంగా మేము కింద గ్రామ పంచాయతీ నుంచి మనకు సెక్రటరీలు ఉంటారండి, అక్కడ 500 మందిని అక్కడ పెట్టాము. ఇక్కడ కూడా మన ఎంప్లాయీస్ మినిమం 200 మంది దాకా ఉన్నారు. పోలీసు శాఖ వారు కూడా వీళ్ళు మా సార్ సహకరిస్తున్నారు. వీళ్ళు ఎస్పీ గాని, డిఎస్పీ గాని, కలెక్టర్ గాని, మన సిఐ, లోకల్ ఎస్ఐ గాని మాకు పూర్తి సహకారం చేస్తున్నారండి. చూడొచ్చు, ఈ ఆలయానికి సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలు అంటే చాలు శివసత్తల నృత్యం కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున జార్ఖండ్, బీహార్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాదు ఇంకా మరికొన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నిద్ర చేస్తే కోరిన కోరికలు తీరడంతో పాటు కొన్ని అంటే లాంగ్ టైం జబ్బులు ఏమైనా ఉంటే పోతాయి, అదేవిధంగా పిల్లలు కాని వారికి పిల్లలు అవుతారు అనేది ప్రగాఢ నమ్మకం భక్తులలో. దానిలో భాగంగానే ఈ ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఇక్కడ వచ్చి నిద్ర చేస్తూ ఉంటారు. ఇక అమావాస్య వస్తే దాదాపు ప్రతి అమావాస్యకు 1,00,000కు పైగా భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని మొక్కుతూ ఉంటారు. ఇక్కడే నిద్ర చేసి మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళిపోతుంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా లక్షలాది మంది భక్తులకు కావలసిన సౌకర్యాలన్నిటిని కూడా అటు ఆలయ సిబ్బంది కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, అన్ని కూడా ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడే ఇంకా రాత్రి తెల్లవారుజామున కళ్యాణోత్సవానికి సంబంధించి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లను అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులకు ఎక్కడ ఏం తక్కువ కాకుండా మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించే పనిలో మాత్రం పాలక మండలి అధికార యంత్రాంగం ఉంది. శ్రవంతి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 7 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. షాపింగ్ కాంప్లెక్స్, చిల్డ్రన్స్ పార్క్, ఎల్లమ్మ చెరువు మత్తడి పునరుద్ధరణ పనులు, కాల్వ పనుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు మంత్రి పొన్నం. గత వర్షాలకు దెబ్బతిన్న చెరువు మత్తడికి సంబంధించిన ప్రతిపాదన పంపగానే నిధులు మంజూరు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. చాలా కాలం నుంచి అభివృద్ధి జరగాలని ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్న సందర్భంలో అందుకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతిపాదనలు తయారు చేసి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ కొత్త చెరువు బండ్ అభివృద్ధికి సంబంధించి 5 నుంచి 8 ఫీట్ల వెడల్పు చేసి ఆ సుందరీకరణతో పాటుగా ప్రజలకు రాకపోకలుగా ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్ లాగా ఉండే విధంగా చేస్తూ కింద ఆయకట్టు రైతులకు కూడా సౌలభ్యంగా చేస్తూ వరద వచ్చినప్పుడు కూడా రైతులకు నష్టం జరగకుండా ఉండే విధంగా చేస్తూ తూములు వాటన్నిటికి సంబంధించినటువంటి సరిదిద్దుకొని రైతాంగానికి అదేవిధంగా ఈ పట్టణ నీటికి సంబంధించిన కొత్త చెరువు ఆరుపల్లి వరకు దాదాపు కిలోమీటర్ పొడుగుతున్న బండ్ చెంతేను డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇదే విధంగా పల్లె చెరువును కానీ, ఎల్లమ్మ చెరువు ఉన్నటువంటి కెనాల్స్ అన్నిటినీ వ్యవసాయం ఎల్లమ్మ చెరువు కింద పారకంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దని దాదాపు దానికి ఒక 3.5 కోట్ల రూపాయలతోటి అది కూడా నిధులు విడుదల చేసుకున్నాం. అది కూడా తొందరలోనే పనులు ప్రారంభమై రైతాంగానికి, పట్టణ పరిసర ప్రాంతాలు, మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎల్లమ్మ చెరువు కింద పారకము, కొత్త చెరువు కింద పారకము, పల్లె చెరువు కింద పారకానికి సంబంధించి స్ట్రీమ్ లైన్ చేసి రైతులకు అదేవిధంగా అదే బండులను సుందరీకరణ చేస్తూ ప్రజలకు ఆహ్లాదకరంగా అదేవిధంగా బండు స్ట్రెంత్ చేస్తూ భావితరాలకు. యువతకు ఇంటర్మీడియట్ కీలకమైన దశ. ఇక్కడే ఉన్నత చదువులకు వెళ్లడానికి పునాది పడుతుంది. సరైన పర్యవేక్షణ లేకపోతే విద్యార్థులు పక్కదారి పడతారు. ఈ సమస్యను గట్టెక్కించేందుకు ప్రభుత్వ స్కూల్ తరహాలోనే జూనియర్ కాలేజీల్లోనే పేరెంట్స్ మీటింగ్లకు శ్రీకారం చుట్టింది. అటెండెన్స్ పర్సెంటేజీ పెరగడంతో పాటు మెరుగైన విద్యాబోధనకు దోహదపడుతుందన్న ప్రభుత్వ లక్ష్యంతో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. పేరెంట్స్ మీటింగ్ సహజంగా స్కూళ్లలో నిర్వహిస్తూ ఉంటారు. విద్యార్థుల చదువులు, వారి అటెండెన్స్, స్కూల్లో బోధన, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, వాటి సమస్యలపై చర్చించడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ దశలో విద్యార్థులపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు బాధ్యత మరింత పెంచేందుకు ఈ మీటింగ్లు ఉపయోగపడతాయి. ఇదే ఫార్ములా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ అమల్లోకి తీసుకొచ్చింది సర్కార్. స్కూల్ పూర్తి చేసుకుని కాలేజీ దశకు వచ్చేసరికి విద్యార్థులకు ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయాలని భావిస్తారు. ఇక్కడే కొందరు విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. చదువును నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐఏఎస్ అధికారి కృష్ణ ఆదిత్య ఇంటర్మీడియట్లో విద్యాబోధన మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే కాలేజీల్లోని క్లాస్ రూమ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. దీంతో అధ్యాపకులు సక్రమంగా తరగతి గదులకు వెళ్లి పాఠాలు చెప్పే బాధ్యత మరింత పెరిగింది. స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, లెక్చరర్లు కలిసి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులకు కాలేజీల్లో జరుగుతున్న బోధన, తమ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, క్లాస్ రూమ్లకు సక్రమంగా వస్తున్నారా, చెడు సావాసాల జోలికి వెళ్తున్నారా అనే అంశాలు తెలుసుకునేందుకు అవకాశం వచ్చింది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడము, దానిలో పిల్లలందరూ అటెండ్ కావడము, అలాగే పేరెంట్స్ కూడా అటెండ్ కావడము బాగుంది. వాళ్ళ పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవడము, వాళ్ళ చదువు విషయంలో కూడా ఎలా ఉంది అని అది టీచర్స్ అడగడం కూడా బాగుంది. చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కొనసాగాలి. గవర్నమెంట్ మీద పేరెంట్స్కి నమ్మకం కుదరాలి. ప్రస్తుతం యాన్యువల్ ఎగ్జామ్స్ సమీపిస్తున్న తరుణంలో ఇలా మీటింగ్లు పెట్టడంపై తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, తమ వైపు నుంచి వారిపై ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలుసుకునే అవకాశం వచ్చిందని అంటున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెడితే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. నేను గవర్నమెంట్ కాలేజ్ అంటే ఏదో అనుకున్నాను, ఇక్కడ జాయిన్ చేస్తే పిల్లలు ఎట్లుంటుందో ఏందో అని అనుకున్నాను. కానీ పాప స్టడీ మాత్రం చాలా బాగుంది. లెక్చరర్స్ కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టాయి. దీనివల్ల పేరెంట్స్ మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏందనేది విషయంలో మనకు కొంచెం అవగాహన కలుగుతుంది. గవర్నమెంట్ కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. ఇలాంటి మీటింగ్స్ తో లెక్చరర్లు ఎలా పాఠాలు చెప్తున్నారు, ఇంకా చదువులు బాగుపడాలంటే ఇటు తల్లిదండ్రులు ఇటు అధ్యాపకులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుందని విద్యార్థులు చెప్తున్నారు. అంతకుముందు మా ఇంట్లో తెలియదు, అంటే నేను ఎంత చదువుతున్నాను ఎలా చదువుతున్నాను వాళ్ళకి తెలియదు. కాలేజ్కి వచ్చిన తర్వాతకి టీచర్స్ వచ్చి చెప్తున్నారు అన్నమాట, ఇలా చదువుతుంది మీ అమ్మ ఇలా చదువుతుంది, ఇన్ని మార్క్స్ వస్తున్నాయి. అంతేకాకుండా వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు సార్ వాళ్ళు, మీ ఇంట్లో ఇంత స్పేస్ ఇవ్వండి, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి, టైంకి ఫుడ్ అరేంజ్ చేయండి అని చెప్తున్నారు. పేరెంట్స్ మీటింగ్స్ తో అటెండెన్స్ పర్సెంటేజీ పెరుగుతోంది. చదువులపై విద్యార్థులు మరింత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని లెక్చరర్లు చెప్తున్నారు. పేరెంట్స్ 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తే ఆ పిల్లవాడు హాజరు శాతం ఏంటి, వాడు ఎగ్జామ్స్ ఏం రాస్తున్నాడు, అదేవిధంగా వాళ్ళ చదువు బాగోగులు ఏంటి అనే విషయం తెలుసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి సమావేశం. దీనివల్ల ఇప్పుడు రాబోయేటువంటి ఫిబ్రవరిలో 25 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఇంటర్మీడియట్. దానివల్ల పిల్లలపైన శ్రద్ధ ఎక్కువగా పెట్టి మేము కానీ పేరెంట్స్ కానీ మేము శ్రద్ధ పెట్టి చదివించడము, పేరెంట్స్ యొక్క పర్యవేక్షణ ఉండడం, దీనివల్ల పిల్లలు ఉత్తీర్ణత శాతం పెరిగి మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ అమల్లోకి తీసుకొచ్చిన పేరెంట్స్ లెక్చరర్స్ మీటింగ్ సక్సెస్ఫుల్ గా పనిచేస్తోంది. ఈ ఫార్ములాతో అటు తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులకు కూడా ఉపయోగమే అని చెప్పుకుంటున్నారు. 2 ఏళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క సారలమ్మ జాతర సందడి మొదలైంది. జనవరి 28 నుంచి 31 తేదీ వరకు సమ్మక్క జాతర జరగనుంది. 2 రోజుల నుంచి పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండ పారిశ్రామిక ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ మొక్కులు మొదలయ్యాయి. దీంతో ప్రతి ఇంటిలో వనదేవతలను కొలుస్తున్నారు. సమ్మక్క జాతర సందడి మొదలవడంతో మేకలకు, నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో మేకల మండీలు సమ్మక్క భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర. ఈ వేడుకల్లో వనదేవతలకు ఏటా మేకలు, కోళ్లను బలిచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. సమ్మక్క సారమ్మలకు ఎత్తు బంగారం, మేకలు, కోళ్లు బలిచ్చి తమ కుటుంబాన్ని కాపాడాలని, చల్లగా చూడాలని మొక్కులు చెల్లిస్తారు. సమ్మక్క జాతర అంటేనే చుక్క ముక్కలతో ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకుంటారు. సమ్మక్క జాతరతో మేకలు, నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, రాజారాంపల్లి, వెంకటరావుపేట, బెల్లంపల్లి మేకల మార్కెట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నాటుకోళ్లు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు క్యూ కడుతున్నారు. సమ్మక్క జాతర తోటి వీటికి రేటు ఎక్కువనే ఉన్నది. ఈ చిన్న పిల్ల దాదాపు 8 కిలోల దాకా వెళ్తుంది, కానీ దీనికి 9,000 రూపాయలు ఖరీదైంది. ఈ జాతర తోటి వీటికి డిమాండ్ బాగా ఉంది. ఇంకొన్నది ఇప్పటికీ డబ్బులు ఉన్నాయి. అప్పుడు ఇది 4,000 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 9,000 రూపాయలు పలుకుతారు. ఒక జాతర మొక్కు ఒడ్డెక్కియడానికి ఇది కంపల్సరీ కావాలి కాబట్టి ఎంత రేట్ అయినా పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు మేకలు తీసుకోవడానికని రావడం జరిగింది.
రేపు సమ్మక్క సారక్క జాతర ఉండడం వలన రేట్లు మాత్రం బాగా విపరీతంగా ఉన్నాయి. సామాన్య మానవులకు కొనడం చాలా ఇబ్బంది అవుతుంది. జాతర ప్రారంభానికి ముందే వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొమరవెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న స్వామి, ఓదల మల్లన్నకు మొక్కులు చెల్లించి ఇంట్లో సమ్మక్క వేడుక చేసుకుని మేడారంకు వెళ్లి మొక్కులు అప్పగించి వస్తారు. నెల రోజుల నుంచే మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సందడి మొదలైంది. అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు ఆ వనదేవతలు చల్లగా చూడాలంటూ ఎత్తు బంగారం సమర్పించడంతో పాటు ఇంటి పక్కల వారికి, బంధువులకు బెల్లం పంచుతారు. అందరికి ఇస్తున్నాం. గొర్రెపోతులు, మేకపోతులు, మక్కలు, మేకలు అలా కూడా చూసే ఇస్తున్నాము పుణ్యానికి. గతంలో కన్నా దేనికి ఒక 500 ఎక్కువ అమ్ముతున్నది. అంటే మాకు కూడా అక్కడ పెరిగింది, ఇక్కడ పెరిగింది బజార్. ఇప్పుడు 6,600 అంటే ఇచ్చేస్తున్నాం. పోతు వీళ్ళు అన్ని. ఎన్ని కిలోలు ఎంత కూర? 8 కిలోలు ఉన్నాయి. గిరాకీ మంచిగా ఉన్నది గర్రెపల్లి కాడ. సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో మేకలు, కోళ్లు, బెల్లం వ్యాపారాలు ఊపందుకున్నాయి. కళ్యాణ్ నగర్ లో ఉన్న మేకల మండి వద్ద మేకల కోసం బారులు తీరుతున్నారు. సాధారణ రోజుల కంటే జాతర సందర్భంగా వ్యాపారులు మేకల ధరలను పెంచారు. మేము మేడారం సమ్మక్క జాతర కోసం మేకలు కనొచ్చినాం. గతంలో కన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి తప్పనిసరి కొనాలి కాబట్టి ఎక్కువ కాడికి తీసుకోవాల్సి వస్తుంది. నిధి లేని పరిస్థితులు, రేట్లు అడ్డగోలు ఉన్నాయి కాబట్టి తప్పనట్టు మేకలు తప్పనిసరి అవసరం కాబట్టి మొక్కు కోసం తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాము. జాతర నేపథ్యంలో కిలో బెల్లం ధర 40 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. ఒక్కో మేక 8,000 ఉండగా 10 నుంచి 12,000 పలుకుతోంది. కిలో నాటుకోడి 400 నుంచి 550 వరకు పలుకుతోంది. అయినా మొక్కులు తీర్చేందుకు భక్తులు వెనకడుగు వేయడం లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్.